నమస్తే తెలుగు న్యూస్ అప్డేట్స్ 24/7 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చడం అప్పు పుట్టట్లేదు, ఎవరు బజార్లో నమ్మడం లేదు, స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవరైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము, ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అంటే కుటుంబం పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీకే పంచిపెడతా. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, గత ప్రభుత్వాల ఖర్చులు ఇప్పుడు భారం అవుతున్నాయని చెప్తున్నారు. అయితే అసలు నిజం ఏంటి? రాష్ట్రానికి డబ్బు ఎంత వస్తోంది, ఎంత ఖర్చవుతోంది? ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం 2025-26 బడ్జెట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఖర్చు చేసేది సుమారు 3,04,000 కోట్ల రూపాయలు. ఇందులో 2.5 లక్షల కోట్లు జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల కోసం ఖర్చవుతుంది. మరొక 36,000 కోట్లు అంటే రోడ్లు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు లాంటి మౌలిక వసతుల కోసం. మరి రాష్ట్రానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ప్రధానంగా పన్నులు అంటే జీఎస్టీ, లిక్కర్, వెహికల్ ట్యాక్స్ లాంటివి. ఇంకా కేంద్ర ప్రభుత్వం పంపే పన్నుల వాటా, గ్రాంట్లు. ఇలా కలిపి రాష్ట్రానికి వచ్చే ఆదాయం 2,30,000 కోట్ల దాకా. ఇప్పుడు గమనించండి, ఆదాయం 2,30,000 కోట్లు, కానీ ఖర్చు 3 లక్షల కోట్లు. గణితం స్పష్టం, ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. దీని అర్థం అప్పు తప్పదు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. గతంలో ఆదాయం లేకపోయినా పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖర్చు పెట్టారని, ఇప్పుడు ఆ ఖర్చులు వడ్డీ రూపంలో భారం అయ్యాయని ఆయన అన్నారు. ఇంకా ఉద్యోగుల జీతాలకు 4,000కు పైగా కోట్లు ఖర్చవుతోంది. పెన్షన్లకు 10,000 కోట్లు దాటిపోతున్నాయి. రైతు బంధు, విద్యుత్ సబ్సిడీలు, ఆరోగ్య బీమా ఇలా చాలా పథకాలకు భారీ ఖర్చు జరుగుతోంది. అందుకే ఈ సంవత్సరం రాష్ట్రానికి పెద్ద ఎత్తున లోటు వచ్చింది. దీనిని కవర్ చేయడానికి ప్రభుత్వం కొత్తగా అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఈరోజు తెలంగాణ మీద మొత్తం అప్పు సుమారుగా 1,10,000 కోట్ల రూపాయలు. ఇది చిన్న విషయానికి కాదు. ఈ బడ్జెట్కి ప్రతి రూపాయిలో అప్పు బలమైన ప్రభావం చూపుతోంది. మొత్తం విషయాన్ని ఒక మాటలో చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఉంది, ఖర్చు ఇంకా ఎక్కువ. దాంతో అప్పుల బరువు పెరుగుతోంది. రాష్ట్రం ఆర్థికంగా నిలబడి ఉండాలంటే ఖర్చులు తగ్గించాలి లేదా ఆదాయ వనరులు పెంచాలి. ఇలాంటి నిజాయితీగల విశ్లేషణలు మీకు అవసరమైతే మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.